హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇక్కడ ఒకడు యేసు దేవుడు దేవుడు అనే మాట నేను గొడవ చేస్తాడు. ఎవడాడు లంజా కొడుకు? ఒక్క నిమిషం మాట్లాడు సార్. మాట్లాడు. హలో, అంటే దేవుడు గొప్ప దేవుడా లేదా కాదండి? ఎవరు దేవుడు? యేసు ప్రభు. అసలు నీకు నువ్వు అడిగే ప్రశ్న ఎట్లుంది తెలుసా? ఇప్పుడు యేసు వ్యభిచార వంశంలో పుట్టాడు. వ్యభిచార వంశం అంటే తెలుసు కదా, అంతా వాళ్ళంతా కూడా లంజలు అంటారు తెలుగులో. లంజల వంశంలో పుట్టాడు. నేనన్నది అది బైబిలే చెప్పింది. రాహాబు, బెస్తిబా, తామర, రూతు వీళ్ళు నలుగురు కూడా యేసు వంశావళిలో ఉన్న స్త్రీలు. మరి ఆ స్త్రీల ఇప్పుడు వాళ్ళందరూ వ్యభిచారులే. నేనన్నది కదా బైబిలే చెప్పింది. చదువుకో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నలుగురు పేర్లు ఉంటాయి యేసు వంశావళి అనే దాంట్లో. మరి ఆ వంశంలో పుట్టినోడు అసలు దేవుడు ఎట్లా అవుతాడు? ఇప్పుడు రాహాబు, బెస్తిబా, తామర, రూతు నలుగురు కూడా వ్యభిచారులే. అదే వంశంలో యేసు పుడతాడు. యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? లంజల వంశంలో పుట్టినోడు. మాట్లాడు సార్. చెత్త మాట మాట్లాడతారు సార్. అరే బాబు, వాడికి ఒకసారి చెప్తాను. చెప్పండి అండి. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో మత్తయి సువార్త, నీ దగ్గర బైబిల్ ఉందా? లేదండి. మరి బైబిల్ లేకుండా నువ్వు ఎలా చెప్తావు యేసు దేవుడు అని చెప్పి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు వంశావళి ఉంటుంది. 1వ వచనం దగ్గర నుంచి 17వ వచనం దాకా. అబ్రహాం కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది. మరి ఉన్నప్పుడు దాంట్లో రాహాబ్ అనే అమ్మ వేశ్య, బెస్తిబా దావీదు పెళ్ళాం, అంటే ఆమె ఉంచుకున్నది. అంటే వేరే వాడు భార్యను తీసుకొచ్చి, ఊరియా భార్యను తీసుకొచ్చి ఉంచుకుంటాడు. బెస్తిబా. తామర వచ్చేసి మామ కోడలు రోడ్డు పక్కన వ్యభిచారం చేస్తారు, ఆమె తామర. రూత్ వచ్చేసి లోతు కూతుళ్ళ వంశం. లోతు తన కూతుళ్ళు సెక్స్ చేసుకుంటే పుట్టిన వంశంలోంచి రూత్ వచ్చింది. ఓకేనా? ఆమె కూడా వ్యభిచారినే. ఇలా నలుగురు వ్యభిచారులు ఉన్న యేసు వంశావళిలో యేసు పుడితే యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? లంజల వంశంలో పుట్టాడు, లంజ కొడుకు అవుతాడని నేను అంటున్నా. దీనికి నీ సమాధానం ఏంటి? సరేనండి. లోకం సరే, ఈ ప్రపంచం మీద దేవుడు ఉన్నా లేడా చెప్పండి అండి, నాకేం అర్థం కాలేదు. హిందూ దేవుళ్ళు ఉన్నారు. ఎందుకంటే మా గ్రంథం అంతా కూడా మనిషిని మనిషిగా బ్రతుకు. ఆయన రాముడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనిషి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని మొత్తం చెప్పేళ్ళాడు. అనుబంధాలు ఎలా ఉండి, తండ్రి మాట జవదాటకూడదు, భర్తకు ఆస్తున్నా లేకపోయినా, ఆయనకి ఏమీ లేకపోయినా సీతమ్మ వారు అడవుకి వెళ్ళింది, అన్న మాట జవదాటకూడదు, అన్న అడుగుజాడలో నడవాలి లక్ష్మణుడు చూపించాడు. ఇలా మానవుడు ఎలా బ్రతకాలి అని చెప్పింది మొత్తం రామాయణం చెప్పింది. ఈ రోజు నీ కుటుంబ వ్యవస్థ కూడా ఎందుకు ఎలా ఉంది? నీ కుటుంబ వ్యవస్థ, మీ అమ్మగారు మీ నాన్నగారు ఎందుకు కలిసి ఉన్నారు? రామాయణం లాంటి చదివి భారతదేశంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని అలా బతుకుతున్నారు. యేసు తెలుసుకొని మనమే నేర్చుకుంటాం. యేసు గురించి, యేసుని చూసి మనమే నేర్చుకుంటాం. చెప్పు, నువ్వు చెప్పు, యేసుని చూసి ఏమి నేర్చుకున్నావు నువ్వు? నేను నేర్చుకోలేదండి. మరి యేసు నేర్చుకున్నప్పుడు వాడెందుకయ్యా మనకు దరిద్రం? శవంగాడు వాడు, కంపు కొట్టిన శవంగాడాడు, లంజల వంశంలో పుట్టిన లంజా కొడుకాడు. దేవుడు ఎట్లయితాడు? నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టేనండి. లంజల వంశంలో పుట్టినట్టు దేవుడు ఎట్లయితాడు? దేవుడు అంటే ఎవడు? ఎటువంటి తప్పు చేయని వాడు. ఊరిని నాలో ఏ పాపం లేదు నేను చెప్పుకుంటే దేవుడిని అయిపోతానా? మరి వాడు పుట్టిన వంశం ఎలాంటిది? మేరీ అనే ఆమె మొగుడితో కడుపు చేయించుకోకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని పిల్లల్ని కంటే ఆమె కూడా వ్యభిచారణ అయిపోయింది. మొగుడు పక్కనే ఉన్న వేరే వాళ్ళతో కడుపు చేయించుకోవటం ఏంది? అది ఎంత మటుకు కరెక్ట్ అసలు? పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ ఎక్కడైనా? పరిశుద్ధాత్మ ఒక మనిషి. ఏమండి, సరే భగవద్గీత ఉందిగా అండి, భగవద్గీత కూడా నిజమా లేదా ఉత్తిదే కాదు అది? అసలు ఉత్తిదా నిజం అని చెప్పి దాంట్లో జ్ఞానం ఉంది. ఏమనుంటుంది తెలుసా? నువ్వు కష్టపడి పని చేయి, నీకెంత ప్రతిఫలం కావాలో నేను ఇస్తాను. నువ్వు ప్రతిఫలం కోసం నువ్వు ఎదురు చూడొద్దు, నువ్వు కష్టపడి పని చేస్తూనే ఉండు, కర్మ ఫలితాన్ని నేను ఇస్తానని భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు మనం చేస్తుంది అందరూ అదే కదా? అదేనా కాదా? నేను ఒక భక్తుని అండి, ఏదంటే శివుడు భక్తుని నేను. కానీ ఏంటంటే ఆయన దేవుడు ఈయన దేవుడు అని నేను ఏంటంటే ఊహిస్తున్నాను. అదేండి తప్పయ్యా. అసలు మేరీ అనే ఆమె మొగుడితో కడుపు చేయించుకోకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుని ఆమె పచ్చి లంజా. ఇది నా స్టేట్మెంట్. ఎందుకంటే మొగుడు బతికుండాలి, మొగుడు ఉండాలి కదా. మొగుడితో కడుపు ఇప్పుడు మన భారతీయుల్లో ఎవరైనా మొగుడు బతికుండగా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటామని ఏమంటారు చెప్పు? క్రిస్టియన్స్ చాలా మంది కొలుస్తున్నారు కండి. క్రిస్టియన్స్ కొలుస్తున్నారు. ఎందుకు కొలుస్తున్నారు? వ్యాపారం కోసం, డబ్బుల కోసం. పాస్టర్లు అందరూ కూడా మాయ మాటలు చెప్పి పాపం వీళ్ళకి దేవుడు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి మొత్తం బైబిల్లో ఉన్నది చెప్పకుండా వీళ్ళ సొంత వచనాలు చెప్పి దేవుడు నీ కోసం రక్తం కారుస్తున్నాడు, దేవుడు నీ కోసం చచ్చిపడిన సానుభూతి మాటలు చెప్పి వీళ్ళ మతం మార్చి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు 10%.
డబ్బులు ఇవ్వకుండా చర్చిలు నడపమని చెప్పు. దశమ భాగం అనేది లేకుండా చర్చిలు నడిపితే ఖచ్చితంగా మనం కూడా ఒప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పాస్టర్ ఉన్నాడయ్యా, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఒక్కో పాస్టర్ 100 కోట్లు సంపాదిస్తున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు పాస్టర్లు. అలా డబ్బులు తీసుకోకుండా చెప్పని చెప్పు, ఒప్పుకుందాం. కరెక్టే కదా? డబ్బులు లేకుండా పాస్టర్ ఎవడైనా ఉంటాడా? సైకిల్ వేసుకొచ్చినాడు, రేపు పొద్దున బెంచ్ కారు కొంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? జనం మీద, మంది మీద వస్తున్నాయి. ఊనే దెంగి తిని కూర్చున్నాడు అంతే. వీడు కష్టపడి పని చేయట్లా. నువ్వే ఉన్నావు తమ్ముడు, నువ్వు నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తావు. పాస్టర్ గారు అంటాడు, అయ్యా దేవుడికి ఇవ్వాలి నీ దశమ భాగం అంటాడు. దశమ భాగం అంటే 10%. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 పాస్టర్ గారికి ఇవ్వాలి. నీలాంటి 10 మంది తయారైతే 1,00,000 రూపాయలు వస్తాయి నెలకు కూర్చున్నాడు కూరికే. మీరు కూడా బైబిల్ చదివారండి? పూర్తిగా చదివా. ఆది కాడి నుంచి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాలు చదివా. కొత్త నిబంధన 39 పుస్తకాలు, పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు మొత్తం చదివినా నేను. మొత్తం పైనుంచి కింద 1-10 సార్లు చదివా. పూర్తిగా చదివా. బైబిల్లో వ్యభిచారం, సెక్స్, అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని దెంగటం తప్ప బైబిల్లో అసలు ఏమీ లేదు. సరేనండి, ఓకేనండి. అది డౌట్ తీసుకోవడానికి మిమ్మల్ని కోసం కాల్ చేశాడు అతను. నిజమే తమ్ముడు, నేను చెప్పిన నా అబద్ధం ఉంటే నా నెంబర్ తీసుకో ఆయన దగ్గర. నేను అబద్ధం ఉంటే నువ్వు ఏ శిక్ష విధించినా నేను రెడీగా ఉన్నా దాన్ని తీసుకోవడానికి. నువ్వెందుకు అనొచ్చు? అసలు నీకెట్ట తెలుసు బైబిల్ అని? నేను 10 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశా. నా పేరే దేవ సహాయం. ఎంతో మంది సహాయం చేశాను నేను పాస్టర్గా ఉండి. చదివి దాంట్లో ఉన్న అబద్ధాలన్నీ తీసుకొని చివరికి నా మైండ్లోకి ఎక్కించుకొని ఇది ఒక సెక్స్ పుస్తకం, దీన్ని నమ్మకూడదని చెప్పి నేను బయటకు వచ్చాను. ఓకేనా తమ్ముడు? నేను పాస్టర్గా ఉన్నా 10 సంవత్సరాలు, బిలీవర్ నేను. నా పేరే దేవ సహాయం, అందరికీ సహాయం చేసేవాడు నేను. అలాంటిది మొత్తాన్ని మళ్ళీ తిరిగి నా హిందూ ధర్మంలో తీసుకొచ్చే వాళ్ళందరినీ బైబిల్ అంతా చదివి సెక్స్ పుస్తకం అని చెప్పి. తమ్ముడు, పరమగీతం అనేది ఒకటి ఉంటుంది. సళ్ళు పిసికించుకోవటం, నోట్లో మడ్డ పెట్టి చీకటం, ఏముంటాయి పరమగీతంలో? నేను భగవద్గీత చదువుతానండి. పాడదాయ ప్రతి వర్దిగా భగవతి నారాయణి. సూపర్ తమ్ముడు. ఇప్పుడు సళ్ళు పిసికించుకోవటం, తమ్ముడు ఒక మాట అది నేను చదువుతానండి. కాదు, సళ్ళు పిసికించుకో, 3 వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకుంది, నోట్లో మడ్డ పెట్టి చీకంది అనే పదాలు సెక్స్ పుస్తకాలు ఉంటాయా, దైవ గ్రంథంలో ఉంటాయా? అది దైవ బుక్ లో ఉండలేదండి. మరి బైబిల్లో ఉన్నాయి కదా. పరమగీతం 7:7, పరమగీతం 7:8. నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి సళ్ళు రాలేదు, వస్తే నేనేం చేయాలంటున్నాడు వాడు. పరమగీతం 8:8. దేవుడు, ఈయన దేవుడు, లోకమైన ఒకటే దేవుడు, కానీ అందరూ వెలిచారు అని నా ఊహలో ఉన్నానండి. అది నాది. ఇప్పుడు తమ్ముడు, నీకు ఒక చెల్లెలు ఉంది, ఇలాంటి మాటలు మరి దైవ గ్రంథంలో రాసింది ఎట్లా? వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హ్యాస్ నో బ్రెస్ట్. నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి సళ్ళు రాలేదు, వస్తే నేనేం చేయాలంటే పిసకాలని అర్థం అక్కడ వాడు. నా చెల్లెలు సళ్ళు పిసుకుతాను, రాలేదు ఇంకా అంటున్నాడు. మరి దైవ గ్రంథం అంటే ఒప్పుకుంటావా దాన్ని? నా కొడుకు బారిపోతానులే సార్. సరే, అది చెప్పు, కొంచెం మంచి చెడు చెప్పండి. అది డైలీ మన ఇవి చూస్తుంటాను. మన ఒక ఎరువులాగా చూస్తున్నారమ్మా వీళ్ళు. లేదు, ఇవి చూపించండి. నాకు చెల్లెలు ఉంది, దానికి సళ్ళు రాలేదన్నమాట బైబిల్లో ఉంది. అదే చూద్దా ఎంత అబద్ధం తీమని పరమగీతం 8:8 తీమని, సాంగ్ ఆఫ్ సాల్మన్ 8:8 తీమని చదవమని చెప్పి ఒకసారి చెప్తా. నాకు కొడక ఏమన్నాడు ఉన్నాడు, వెళ్ళిపోయాడా? నా కొడుకు ఆడిపోయి మాట్లాడుతున్నాడు. పోరాలు ఇచ్చాను కొడక. అరే బైబుల్ తీమని ఎందుకంటే అరుస్తున్నాడు, ఎందుకాడు? బైబిల్ తెచ్చుకో, మరి బైబిల్ తెచ్చుకో ఎప్పుడు నా కొడక. గొప్ప దేవుడు పూజ పోరా. మరి లంచవంశంలో పుట్టిన దేవుడు ఎట్లా అవుతాడు? నేను అడిగిందని చెప్పలేదు కాడు. చెప్పలా లంచోడికి పారిపోతుంది కదా సార్. నేను ఇక్కడ ఒక పాస్టర్ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడగలరా సార్? పంపించండి, నేను మాట్లాడతాను. నాకు ఈ పంపించిన నెంబర్ ఉంది. కాదు, వీళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారు పిచ్చి నా కొడుకులు. అంతే కదా? అంతే సార్. సరే, ఓకే, రైట్ తమ్ముడు, ఓకే. ఓకే సార్.